వెల్కమ్ టు దిస్ సెక్షన్. ఇవాల్టి సెక్షన్లో మనం ద నాజీ వరల్డ్ వ్యూ అనేటువంటి టాపిక్ని అయితే మనం చూడబోతున్నాం. ఇది థర్డ్ సబ్ టాపిక్ మనకి. ఇంతకుముందు హిట్లర్ ఎలా పవర్లోకి వచ్చాడు, ఎట్లా తను పార్టీని విస్తరింపజేశాడు, ఎలాంటి రిచువల్స్ ఫాలో అయ్యాడు, ఇట్లాంటివన్నీ కూడా మనం ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. నౌ ద నాజీస్ వరల్డ్, అసలు నాజీస్ అనేవాళ్ళు ప్రపంచాన్ని ఎలా చూశారు అంటే, హిట్లర్కి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో దాన్ని షార్ట్ ఫామ్లో నాజీ పార్టీ అని పిలువబడుతుంది. సో ఈ నాజీ పార్టీ అసలు ఎట్లా వాళ్ళని వాళ్ళు చూసుకునేవాళ్ళు, ఎట్లా మిగతా వాళ్ళని చూసేవాళ్ళు అనేదే మనం ఈరోజు సెషన్లో మనం చూడబోతున్నాం. ద క్రైమ్స్ దట్ నాజీ కమిటెడ్ వేర్ లింక్ టు ఎ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్ అండ్ ఎ సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్. మనకి నాజీయిజం అనేటువంటి వర్డ్ వస్తుంది. నాజీ ప్లస్ ఇజం. ఇజం అంటే సెట్ ఆఫ్ ఐడియాస్, ఎ సెట్ ఆఫ్ బిలీఫ్స్, ఒక నమ్మకాలు. కొన్ని నమ్మకాలు ఏవైతే నాజీస్ ఫాలో అయ్యారో, నాజీస్ ఆ కాలంలో నమ్మి విశ్వసించి పాటించినటువంటి కొన్ని ఐడియాలజీస్ అవి కరెక్టా కాదా అనేది మనకి ఇప్పుడు సబ్జెక్టుకి సంబంధం లేనటువంటి విషయం. బట్ మోస్ట్లీ ఇది అగెయిన్స్ట్ హ్యూమానిటీ జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ ఆ విషయాన్ని మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. నాజీస్ ఐడియాలజీ వాజ్ సినానిమస్ విత్ హిట్లర్స్ వరల్డ్ వ్యూ. హిట్లర్కి ఏదైతే ప్రపంచం పట్ల తన యొక్క దృక్కోణం ఉందో, తన యొక్క విధానం ఉందో, సేమ్ అదే విధానాన్ని నాజీస్ అందరూ కూడా పాటించేవాళ్ళు. హిట్లర్ ఏది చెప్తే నాజీస్ అందరూ కూడా దాన్నే పాటించేవాళ్ళు. అకార్డింగ్ టు దిస్ దెర్ వాజ్ నో ఈక్వాలిటీ బిట్వీన్ పీపుల్. హిట్లర్ ఏమని నమ్మేవాడు అని అంటే, అసలు సమానత్వం అనేటువంటిదే లేదు, సమానత్వం అనేటువంటిది పూర్తిగా అవాస్తవం అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి హిట్లర్. అలాగే తన నమ్మినటువంటి కార్యకర్తలు కానీ మిగతా వ్యక్తులు కానీ. ఓన్లీ రేషియల్ హైరార్కీ, జాతిపరమైనటువంటి హైరార్కీ మాత్రమే ఉంది అనేటువంటిది ఆయన చెప్పాడు. అందులో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, నార్డిక్ జర్మన్ ఆరియన్స్, ఎవరికైతే బ్లూ కళ్ళుండి నార్డిక్ రీజియన్స్ అంటే నార్థన్ యూరోపియన్ రీజియన్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఆరియన్స్. వాళ్ళు టాప్ రేస్, వాళ్ళు హైరార్కీలో ఫస్ట్ ర్యాంక్గా మనం చెప్పుకోవచ్చు. మరి అందులో కింద భాగం అంటే అందరికంటే తక్కువగా చూసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే జ్యూస్. జ్యూస్ వేర్ లొకేటెడ్ అట్ ద లోయెస్ట్ రంగ్. ఎలా అయితే మన దగ్గర డిఫరెంట్ కాస్ట్ సిస్టమ్స్ ఉన్నాయో, అట్లాగే హిట్లర్ కూడా నమ్మింది ఏంటంటే, జర్మన్స్ ముఖ్యంగా ఆరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యున్నతమైనటువంటి ఈ జాతిగా, అతి నీచమైనటువంటి లేదా అతి తక్కువైనటువంటి జాతిగా జ్యూస్ని ఆయన చూడటం జరిగింది. రిగార్డెడ్ యాజ్ యాంటీ రేస్, ఆర్క్ ఎనిమీస్ ఆఫ్ ద ఆరియన్స్. అందువల్లనే వాళ్ళని జాతికి వ్యతిరేకులుగాను, అలాగే ఆరియన్స్ మొత్తానికి కూడా వ్యతిరేకులుగా వాళ్ళని చూడటం జరిగింది. ఆల్ అదర్ కలర్డ్ పీపుల్ వేర్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ డిపెండింగ్ అపాన్ ద ఎక్స్టర్నల్ ఫీచర్స్. వాళ్ళకు ఉండేటువంటి ముఖ రంగును బట్టి, ఆ ముఖానికి సంబంధించినటువంటి స్కిన్ టోన్, అలాగే వాళ్ళకు ఉండేటువంటి కలర్, వాళ్ళ కళ్ళు, వాటిని బేస్ చేసుకొని పోలిష్ పీపులా లేకపోతే మిగతా పీపులా అనేటువంటిది దాన్ని బట్టి డిసైడ్ చేసేవాళ్ళు. హయ్యెస్ట్ వచ్చి మనకి నార్డిక్ జర్మన్స్, లోయెస్ట్ వచ్చి మనకి ఈ జ్యూస్ ఉండేవాళ్ళు అనమాట. సో హిట్లర్స్ రేసిజం బారోడ్ ఫ్రమ్ థింకర్స్ లైక్ చార్ల్స్ డార్విన్, హర్బర్ట్ స్పెన్సర్. హిట్లర్కి ఈ సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది కొంచెం అధ్యయనం చేసినప్పుడు ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే, డార్విన్ సిద్ధాంతం అలాగే స్పెన్సర్స్ వీళ్ళు చెప్పినటువంటి ఐడియాలజీలో నుంచి తను ఒక కొత్త కాన్సెప్ట్ని ఇవాల్వ్ చేసుకోవటం జరిగింది.
డార్విన్ చెప్పింది ఏంటి? హీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద క్రియేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ త్రూ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ న్యాచురల్ సెలక్షన్. పరిణామ క్రమాన్ని జంతువులకి అలాగే మొక్కలకి సంబంధించి డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతంలో నుంచి కొన్ని అంశాలని, అలాగే హర్బర్ట్ స్పెన్సర్ చెప్పినటువంటి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఎవరైతే బలవంతులు ఉంటారో, ఎవరైతే నెగ్గుకు రాగలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు, మిగతా వాళ్ళు ఇదైపోతారు అనేటువంటి ఒక సిద్ధాంతం. ఈ రెండు సిద్ధాంతాలని కలిపి ఆయన ద స్పీసీస్ దట్ సర్వైవ్డ్ ఆన్ ద ఎర్త్ కుడ్ అడాప్ట్ దెమ్సెల్స్ టు చేంజింగ్ క్లైమేటిక్ కండిషన్స్. సో ఇందులోంచి వచ్చినటువంటి సిద్ధాంతం ఏమిటి అనేది మనం కనుక తీసుకున్నట్లయితే, ఎవరైతే మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా తమని తాము మార్చుకొని తమని తాము మలుచుకొని ఇచ్చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు అనేటువంటిది మొక్కలకి సంబంధించి జంతువులకి సంబంధించి చెప్పినటువంటి సిద్ధాంతాన్ని డార్విన్ చెప్పింది కూడా ప్యూర్లీ మొక్కలకు సంబంధించి చెప్పాడు ఆయన. ఎక్కడా కూడా మనుషులకు సంబంధించినటువంటి డిస్కషన్ అనేది ఎక్కడా రాలేదు, మానవతకి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు. కానీ ఈ యొక్క ఐడియాలజీని తీసుకొని రేసిస్ట్ థింకర్స్ అయినటువంటి మన నాజీస్ ప్యూర్గా తమ యొక్క రూలింగ్ని, తమ యొక్క ఐడియాలజీని బలపరచుకోవటం కోసం ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. నాజీస్ ఆర్గ్యుమెంట్ వాజ్ సింపుల్: ద స్ట్రాంగెస్ట్ రేస్ వుడ్ సర్వైవ్ అండ్ ద వీకెస్ట్ వన్ వుడ్ పెరిష్. ఏదైతే మొక్కల గురించి, జంతువుల గురించి చార్ల్స్ డార్విన్ చెప్పిన, హర్బర్ట్ స్పెన్సర్ చెప్పినటువంటి సిద్ధాంతాలని మొత్తాన్ని కూడా వీళ్ళు తీసుకొని అందులో నుంచి ఎవరైతే బలవంతులు ఉంటారో, బలమైనటువంటి జాతి ఉంటుందో ఆ జాతి వాళ్ళు సర్వైవ్ అవుతారు, ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని నాజీస్ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో వాళ్ళు చెప్పినటువంటి బలమైనటువంటి జాతి ఏది అంటే ఆరియన్ రేస్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో ఇట్ హ్యాస్ టు రిటైన్ ఇట్స్ ప్యూరిటీ, బికమ్ స్ట్రాంగర్ అండ్ డామినేట్ ద వరల్డ్. ఇంకా వాళ్ళు ఒక అడుగు ముందుకేసి ఇది జాతి మొత్తం కూడా శుద్ధంగా ఉండాలి, అంటే వేరే వాళ్ళు ఎవరు కూడా కలవకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతం, బలవంతులుగా ఉండాలి, అలాగే ప్రపంచం మొత్తాన్ని కూడా డామినేట్ చేయాలి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని వీళ్ళు తీసుకోవటం జరిగింది. అంటే అప్పటికే ఉన్నటువంటి మొక్కల సిద్ధాంతం, జంతువుల సిద్ధాంతాన్ని మొత్తాన్ని కలిపి దాన్ని అప్పుడున్నటువంటి రాజకీయవాదానికి బలపరుస్తూ వీళ్ళు సొంతగా ఒక థియరీని లేదా ఒక ఆర్గ్యుమెంట్ని తయారు చేసి ఆ ఆర్గ్యుమెంట్ ప్రకారం వాళ్ళ జాతే గొప్ప జాతి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని వీళ్ళు తీసుకురావటం జరిగింది. అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిట్లర్స్ ఐడియాలజీ, మరి వేరే ఆస్పెక్ట్స్ ఏమిటి అనేది మనం తీసుకున్నప్పుడు జియో పొలిటికల్ కాన్సెప్ట్ ఆఫ్ లెవెన్స్ట్రామ్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అంటే ఏంటి? లివింగ్ స్పేస్. దీంట్లో హిట్లర్ నమ్మిన మరొక ఐడియా ఏంటంటే, కొత్త కొత్త టెరిటరీస్ని కనుక మనం ఎక్వైర్ చేసి అక్కడ ఆ ఏరియాస్లో జర్మన్స్ని గనక సెటిల్ చేస్తే అప్పుడు వాళ్ళకి జర్మనీ దేశానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ మిగతా దేశ భూముల నుంచి కూడా అందుతాయి. అప్పుడు ఈ మదర్ కంట్రీ ఏదైతే ఉందో జర్మనీ ఇంకా బలంగా తయారవుతుంది, ఎందుకంటే ఎక్కువ రిసోర్సెస్ మనకు అందుబాటులో ఉంటాయి అనేటువంటి ఒక కొత్త ఐడియాలజీని ఆయన తీసుకోవటం జరిగింది. సో ఇలా మెటీరియల్ రిసోర్సెస్, పవర్ ఆఫ్ జర్మన్ నేషన్ కుడ్ బి ఎన్హాన్స్డ్ అనేటువంటిది ఆయన మరొక సిద్ధాంతం. ఒకటి ఆరియన్స్ ఆర్ ద సుపీరియర్ రేస్ అని, జ్యూస్ ఆర్ ద లోయెస్ట్ రంగ్ అని, అలాగే లెవెన్స్ట్రామ్ అంటే లివింగ్ స్పేస్ ఉండాలి, ఎక్కువ ల్యాండ్స్ ఆక్యుపై చేయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకోవటం. హిట్లర్ అందుకే జర్మన్ బౌండరీస్ని ఈస్ట్ వర్డ్స్, అలాగే జియోగ్రఫికల్గా వన్ ప్లేస్ పోలాండ్ బికేమ్ ద ల్యాబొరేటరీ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంటేషన్. ఇలా నమ్మినటువంటి ఒక సిద్ధాంతాన్ని టెస్ట్ చేయటం కోసం
పోలాండ్ని ఆక్యుపై చేసుకొని పోలాండ్లో తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి హిట్లర్. సో ఈ రకమైనటువంటి ఒక విభిన్నమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తి హిట్లర్ మరియు హిట్లర్ యొక్క ఫాలోవర్స్. నార్డిక్ జర్మన్ ఆరియన్స్ అనేటువంటి వర్డ్ వచ్చింది మనకి. వీళ్ళు వన్ బ్రాంచ్ ఆఫ్ దెమ్ క్లాసిఫైడ్ యాజ్ ఆరియన్స్. దే లివ్డ్ ఇన్ నార్త్ యూరోపియన్ కంట్రీస్ అండ్ హ్యాడ్ జర్మన్ ఆర్ రిలేటెడ్ ఆరిజిన్. మోస్ట్గా నార్త్ యూరోపియన్ కంట్రీస్లో నివసించేటువంటి జర్మన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా వీళ్ళని గుర్తిస్తున్నారు. సో ఎట్లా మరి ఇలాంటి ఒక రేషియల్ స్టేట్ని ఆయన ఎట్లా ఎస్టాబ్లిష్ చేశాడు అంటే, పవర్లోకి వచ్చిన తర్వాత నాజీస్ క్విక్లీ బికేమ్ టు ఇంప్లిమెంట్ దేర్ డ్రీమ్ ఆఫ్ క్రియేటింగ్ ఎక్స్క్లూజివ్ రేషియల్ కమ్యూనిటీ ఆఫ్ ప్యూర్ జర్మన్స్. శుద్ధమైనటువంటి జర్మన్స్ ఉండేటువంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి రాగానే హిట్లర్ దాన్ని ఆచరణలో పెట్టడం ప్రారంభించారు. దాని ద్వారా అది శుద్ధంగా ఎలా చేస్తారు అంటే, మిగతా వాళ్ళందరినీ కూడా అన్డిజైరబుల్ వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ రావటం జరిగింది. నాజీస్ వాంటెడ్ ఓన్లీ సొసైటీ ఆఫ్ ప్యూర్ అండ్ హెల్దీ నార్డిక్ ఆరియన్స్. నార్డిక్ ఆరియన్స్ మాత్రమే ప్యూర్ అండ్ హెల్దీ వాళ్ళుగా పరిగణించబడేవాళ్ళు. దే ఓన్లీ వేర్ కన్సిడర్డ్ డిజైరబుల్. వాళ్ళు ఒక్కరు మాత్రమే కావలసిన వాళ్ళు. మిగతా వాళ్ళందరినీ దే వర్ సీన్ యాజ్ వర్దీ ఆఫ్ ప్రాస్పరింగ్, మల్టిప్లయింగ్ అగేన్స్ట్ ఆల్ అదర్ హూ వేర్ క్లాసిఫైడ్ యాజ్ అన్డిజైరబుల్. మిగతా వాళ్ళందరినీ కూడా అన్డిజైరబుల్గా పరిగణించేవాళ్ళు. జర్మన్స్ హూ వేర్ సీన్ యాజ్ ఇంప్యూర్ ఆర్ అబ్నార్మల్ హ్యాడ్ నో రైట్ టు ఎగ్జిస్ట్. ఎవరైనా వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా లేదా వేరే గ్రూప్ వాళ్ళతో కలిసి ఉండే వాళ్ళని, వీళ్ళందరినీ కూడా అబ్నార్మల్గాను ఇంప్యూర్గాను వాళ్ళని పూర్తిగా అంతమందించాలి అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఉండేవాళ్ళు. మీరు ఇక్కడ పటం పైన కూడా చూడొచ్చు, పోలీస్ ఎస్కాటింగ్ ది జిప్సీస్ హూ ఆర్ బీయింగ్ డిపోర్టెడ్ టు ఆష్విట్స్. ఆష్విట్స్ అనేటువంటి ప్రాంతానికి పంపించేయబడుతున్నారు. సో యుతాన్సియా ప్రోగ్రామ్ అనేటువంటి పేరు మీద హెల్మెత్ ఫాదర్, ఎవరైతే మనం చాప్టర్ మొదట్లో డిస్కస్ చేసుకున్నామో, హెల్మెత్ ఫాదర్ మరో కొంతమందితో కలిసి చాలా మందిని మరణశిక్ష విధించిన వారిలో వీరు కూడా ఉన్నారు. ఇందులో జర్మన్ వారిని కూడా మరణశిక్ష విధించినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు జర్మన్స్ని కూడా మరణశిక్ష విధించారంటే, వాళ్ళకి మానసికంగా ఏదన్నా ఇబ్బంది ఉన్నా లేదా శారీరకంగా ఏదన్నా అంగవైకల్యం ఉన్నా కూడా వారికి శిక్ష విధించడం జరిగేదన్నమాట. జ్యూస్ ఆర్ నాట్ ఓన్లీ ద కమ్యూనిటీ క్లాసిఫైడ్ యాజ్ అన్డిజైరబుల్. కేవలం యూదులు, జ్యూస్ మాత్రమే కాదు, జిప్సీస్ని అలాగే బ్లాక్స్, ఎవరైతే ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఇన్ఫీరియర్గానే చూసేవాళ్ళు. వాళ్ళని ఇంప్యూరిటీ రేస్గా పరిగణించేవాళ్ళు. వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేసేవాళ్ళు, శిక్షను విధించేవాళ్ళు. అలాగే రష్యన్స్ అయినా పోలీస్ అయినా వేర్ కన్సిడర్డ్ యాజ్ సబ్ హ్యూమన్. అంటే పూర్తిగా ఇన్ఫీరియర్స్ కాదు, అలాగని సమానం కాకుండా సబ్ హ్యూమన్గా వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. హెన్స్ అన్డిజర్వింగ్ ఆఫ్ ఎనీ హ్యుమానిటీ. ఇది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉండేది. జర్మనీ ఆక్యుపైడ్ పోలాండ్ అండ్ పార్ట్స్ ఆఫ్ రష్యా, క్యాప్చర్డ్ సివిలియన్స్ అండ్ ఫోర్స్డ్ దెమ్ టు వర్క్ యాజ్ స్లేవ్ లేబర్స్. వాళ్ళని పోలాండ్, రష్యా ఆక్యుపై చేసుకున్నటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళని బానిసలుగా ట్రీట్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మెనీ ఆఫ్ దెమ్ డైడ్ సింప్లీ త్రూ హార్డ్ వర్క్ అండ్ స్టార్వేషన్. చాలామంది ఆహారం లేక రోజువారీ చాకరీ చేస్తూ చనిపోయినటువంటి సందర్భాలు కూడా మనకి అనేకం కనిపిస్తూ ఉంటాయి. జ్యూస్ రిమైన్ ద వర్స్ట్ సఫరర్స్ ఇన్ నాజీ జర్మనీ. నాజీ జర్మనీ పరిపాలనా సమయంలో ఎవరు బాగా సఫర్ అయ్యారంటే జ్యూస్. జ్యూస్ని అంత భయంకరంగా హేట్ చేయడానికి కారణం ఏంటి అంటే, ట్రెడిషనల్గా క్రిస్టియన్ హాస్టిలిటీ టువర్డ్స్ ద జ్యూస్. ఎందుకంటే వాళ్ళు జీసస్ క్రైస్ట్ని చంపేశారు అనేటువంటిది ఒకటి. అలాగే యూషరర్స్. యూషరర్స్ అంటే ఏంటి మనం తీసుకున్నట్లయితే, యూషరర్స్ అంటే ఎవరైతే డబ్బు వడ్డీకి ఇచ్చి ఎక్కువ వడ్డీని తీసుకుంటారో వాళ్ళని యూషరర్స్ అని వాళ్ళ భాషలో పిలిచేవాళ్ళు. సో అలా వాళ్ళని పరిగణించి ఆ టైంలో జ్యూస్ని విపరీతంగా దారుణంగా హింసించినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి.
ముఖ్యంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు లేదా మనీ లెండింగ్ చేసేవాళ్ళు. దే లివ్డ్ ఇన్ సపరేట్లీ మార్క్డ్ ఏరియాస్. వాళ్ళ కోసం సపరేట్గా గెటోస్ అనేటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే వాళ్ళు నివసించాలి. దే వర్ ఆఫన్ పర్సిక్యూటెడ్ త్రూ పీరియాడిక్ ఆర్గనైజ్డ్ వైలెన్స్. తఫాలుగా అంటే అప్పుడప్పుడు వచ్చి వాళ్ళని అటాక్ చేయటం, తీసుకెళ్ళిపోవటం. అట్లా హిట్లర్ హేట్రెడ్ టు జ్యూస్ వాజ్ బేస్డ్ ఆన్ సూడో సైంటిఫిక్ థియరీస్ ఆఫ్ రేస్. నో సొల్యూషన్ టు జూయిష్ ప్రాబ్లం. హిట్లర్ నమ్మింది ఏంటంటే జూయిష్ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేదే లేదు. మరి ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటి? హిట్లర్ నమ్మింది ఏంటి అంటే వాళ్ళని ఎలిమినేట్ చేసేయటం మాత్రమే మనకున్నటువంటి సొల్యూషన్. వాళ్ళని పూర్తిగా అంతమందిస్తేనే మనకి సొల్యూషన్ అనేది వస్తుంది అనేటువంటి ఒక బలమైన నమ్మకాన్ని కలిగినటువంటి వ్యక్తి హిట్లర్. హిట్లర్ 1933-38 5 సంవత్సరాల కాలంలో విపరీతంగా టెర్రరైజ్ చేసి పేపరైజ్డ్ అంటే వాళ్ళు ధనవంతులుగా ఉన్న వాళ్ళని పేదరికంలోకి నెట్టివేయడం, అలాంటి పరిస్థితిలోకి, దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళని సెగ్రిగేట్ చేసి వాళ్ళని దేశం వదిలేలా వాళ్ళని కంపెల్ చేసి వాళ్ళని బలవంతంగా దేశం వదిలి పారిపోయే విధంగా చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది 1933 నుంచి 38 వరకు జరిగితే, నెక్స్ట్ ఫేజ్ 39 నుంచి 45 వరకు అయితే వాళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ దగ్గర తీసుకెళ్ళి బలవన్ మరణాలకి అంటే వాళ్ళని బలవంతంగా చంపేసినటువంటి సందర్భాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ 6 సంవత్సరాల కాలంలో. ఈ రకంగా హిట్లర్ తన యొక్క దాదాపు 12-15 సంవత్సరాల కాలంలో విపరీతంగా టార్చర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు పూర్తిగా జ్యూస్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. రేషియల్ యుటోపియా. Under the shadow of war, the Nazis proceeded to realize their murderous racial ideal. వాళ్ళు యుద్ధం అనేటువంటి ఛాయలో వాళ్ళు జరిపినటువంటి జెనోసైడ్, మానవ దారుణ కాండ ఎంత దారుణంగా జరిగిందంటే, 2 sides of the coin. ఆక్యుపైడ్ పోలాండ్ అండ్ డివైడెడ్ అప్. ఒకటి పోలాండ్ని ఆక్యుపై చేసి దాన్ని డివైడ్ చేసుకున్నారు. నార్త్ వెస్టర్న్ పార్ట్ అంతా కూడా జర్మనీకి. పోలాండ్ వాజ్ ఫోర్స్డ్ టు లీవ్ దేర్ హోమ్స్ అండ్ ప్రాపర్టీస్ బిహైండ్ దెమ్, ఆక్యుపైడ్ బై ది ఎథనిక్ జర్మన్స్ బాట్ ఇన్ ఫ్రమ్ ఆక్యుపైడ్ యూరోప్. ఎవరైతే స్థానిక జర్మన్స్ ఉన్నారో వాళ్ళ చేత పోలాండ్లో ఉండేటువంటి పోల్స్ ప్రాంతం ఏదైతే నార్త్ వెస్టర్న్ పార్ట్ అంటే పశ్చిమ భాగం వైపు ఉన్నటువంటి భూమిని ఆక్యుపై చేసుకున్నారో ఆ భూమి మొత్తంలో కూడా పోలిష్ దేశానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పారదోలి అక్కడ జర్మన్ వాళ్ళని పెట్టడం జరిగింది. పోల్స్ వేర్ దెన్ హర్డెడ్ లైక్ క్యాటిల్ ఇన్ అదర్ పార్ట్స్ కాల్డ్ జనరల్ గవర్నమెంట్, ద డెస్టినేషన్ ఆఫ్ ఆల్ అన్డిజైరబుల్ ఆఫ్ ద ఎంపైర్. వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతాలకి పంపించడం జరిగింది. మెంబర్స్ ఆఫ్ ద పోలిష్ ఇంటెలిజెన్సియా వేర్ మర్డర్డ్ ఇన్ లార్జ్ నంబర్ ఇన్ ఆర్డర్ టు కీప్ ద ఎంటైర్ పీపుల్ ఇంటలెక్చువల్లీ అండ్ స్పిరిచువల్లీ సర్వైవ్. ఎవరైతే కొంచెం మేధావి వర్గంగా ఉన్నారో, కొంచెం తెలివితేటలు కలిగిన వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దారుణంగా చంపేసినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. పోలిష్ చిల్డ్రన్, పోలిష్ పిల్లలు ఎవరైనా కూడా కొంత ఆరియన్స్ లాగా కనిపించినట్లయితే వాళ్ళ మదర్స్ దగ్గర నుంచి వాళ్ళని తీసేసుకొని వాళ్ళ చేత రేస్ ఎక్స్పర్ట్స్తో వాళ్ళు కనుక టెస్ట్ పాస్ అయినట్లయితే జర్మన్ ఫ్యామిలీస్ వాళ్ళని పెంచేవి. అంటే పోలాండ్లో పుట్టినటువంటి పిల్లలకి ఎవరికైనా జర్మన్ వాళ్ళ కళ్ళు, జర్మన్ వాళ్ళ యొక్క ముఖ కవలికలు కనుక ఉన్నట్లయితే వాళ్ళని తీసుకొని వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళకి జర్మన్ ఫ్యామిలీస్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళతో పెంచేవాళ్ళు. అంటే పోలిష్ తల్లిదండ్రుల నుంచి వాళ్ళని వేరు చేసేవాళ్ళు. దే వర్ నాట్, ఇఫ్ నాట్, ఒకవేళ వాళ్ళు కనుక అలా జర్మన్స్ లాగా లేరు అనుకోండి, దే వర్ డిపాజిటెడ్ ఇంటూ ఆర్ఫనేజెస్ వేర్ మోస్ట్ పెరిష్. అనాథాశ్రమాల్లో పెట్టి వాళ్ళని తర్వాత అలాగే చనిపోయినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. విత్ సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ గెటోస్ అండ్ గ్యాస్ ఛాంబర్స్, జనరల్ గవర్నమెంట్ ఆల్సో సర్వ్డ్ యాజ్ అ కిల్లింగ్ ఫీల్డ్ ఫర్ ద జ్యూస్. ఈ గెటోస్ ఎక్కడైతే యూదులు నివసించే వాళ్ళు వాళ్ళని గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి
అలాగే జనరల్ గవర్నమెంట్, పోలాండ్లో ఏర్పాటు చేసినటువంటి జనరల్ గవర్నమెంట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళని చంపడానికే ఏర్పాటు చేసినటువంటివిగా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ రకంగా వాళ్ళ యొక్క ఇది ఉండేది. ఎక్స్క్లూజన్, స్టెప్స్ టు డెప్త్, 1933 నుంచి 39 వరకు దే హ్యావ్ నో రైట్ టు లివ్ అమాంగ్ అస్ యాజ్ సిటిజన్స్ అనేటువంటి ఒక నినాదంతో వాళ్ళని బాయ్కాట్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ సర్వీసెస్ నుంచి బయటికి పంపించేసేవాళ్ళు, అలాగే ఫోర్స్డ్ సెల్లింగ్ ఆర్ కాన్ఫిస్కేషన్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్. ఇదే కాకుండా జ్యూస్ ప్రాపర్టీస్ని, వాళ్ళ ఇళ్ళని అటాక్ చేయటం, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క పవిత్ర ఆలయాల్ని కాల్చేయటం, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే మనకి గెటోయిజం 1940 నుంచి 1944 వరకు జరిగినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే దే హ్యావ్ నో రైట్ టు లివ్ అమాంగ్ అస్, మన మధ్య వాళ్ళు జీవించడానికి వీలు లేదు అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటి, జ్యూస్ హ్యాడ్ టు వేర్ ఎ ఎల్లో స్టార్ ఆఫ్ డేవిడ్ ఆన్ దేర్ బ్రెస్ట్స్. దిస్ ఐడెంటిటీ మార్క్స్ వాజ్ స్టాంప్డ్ ఆన్ దేర్ పాస్పోర్ట్స్ అండ్ ఆల్ లీగల్ హౌసెస్. దే వర్ కెప్ట్ ఇన్ జూయిష్ హౌసెస్ ఇన్ జర్మనీ అండ్ ఇన్ గెటోస్. వాళ్ళని అలా స్టాంప్ వేసి వీళ్ళు యూదులు అనేది గుర్తించడానికి, ఆ తర్వాత వాళ్ళని స్టార్వేషన్కి, వాళ్ళని ఆకలి చావులకి, పేదరికంలో నెట్టేయటానికి, వాళ్ళని విపరీతంగా ఇబ్బంది పెట్టడానికి, ఇవన్నీ కూడా వాళ్ళు వాడినటువంటి స్ట్రాటజీస్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఫైనల్గా యూ హ్యావ్ నో రైట్ టు లివ్, అనిహిలేషన్. అనిహిలేషన్ చెప్పడం అంటే వాళ్ళని బలవంతంగా చంపేయటమే. ఇంకా Jews from Jewish houses, concentration camps, and ghettos from different parts of Europe were brought to death factories by goods trains. గూడ్స్ ట్రైన్స్ ఏర్పాటు చేసి వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్రాంతాలకు తీసుకొచ్చి వాళ్ళని చంపేయటం అనేది మనం క్లియర్గా చూడొచ్చు. మాస్ కిల్లింగ్ టుక్ ప్లేస్ విత్ ఇన్ మినిట్స్ విత్ సైంటిఫిక్ ప్రెసిషన్. వాళ్ళని బలవంతంగా కొన్ని వేల మందిని చంపేయటం, చనిపోయినటువంటి వాళ్ళ బూట్లు మనం చూస్తేనే అర్థమవుతుంది ఎంతమంది చనిపోయారు అనేది. ఇలాంటి ఒక పరిస్థితి ఆ టైంలో కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో ఉండేది అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ సెక్షన్లో మనం యూత్ ఇన్ నాజీ జర్మనీ, నాజీ జర్మనీ కాలంలో యూత్ ఎలా ఉండేవాళ్ళు అనేటువంటి అంశాలని మనం నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. Until then, keep learning and subscribe to our channel. Thank you.